తాడిపత్రిలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. బస్సు యాత్రల ద్వారా జనంలోకి వెళుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గత 10 రోజులుగా కొనసాగిన బస్సు యాత్ర నేటితో ముగిసింది. వైసీపీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందన్నారు జేసీ. టికెట్ విషయంలో చంద్రబాబుదే తుది నిర్ణయం అంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. సాధారణంగా ఎన్నికలు ఉంటే జనంలోకి నాయకులంతా వెళ్తారు, కానీ జేసీ ఫ్యామిలీ మాత్రం నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు గుర్తిస్తూ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం తాజాగా పెద్దవడుగు మండలంలో బస్సు యాత్ర ద్వారా కూడా జన సమస్యలని పరిష్కారం కనుక్కొని వాటికి పరిష్కార మార్గాలు కూడా ప్రయత్నిస్తారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ ఏం చెప్తారు? నిత్యం మీరు జనంలోనే ఉంటారు, మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ ఎప్పుడు ఏంటి దీనికి? అందుకే కదా మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ 52లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన, 2 సార్లు ఎంపీ, జిల్లా చైర్మన్. అది మా తర్వాత అన్న 8 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, నేను ఒకసారి ఎమ్మెల్యే అయినా, కంటిన్యూస్గా మున్సిపల్ చైర్మన్ అవుతున్నా. 75లో నేను ఒక్కనే గెలిచింది. మన ఎలక్షన్లు అంటే అర్థమేమి, ప్రజలతో ఉంటే డెఫినెట్గా యుల్ బి ఏ లీడర్. రాష్ట్రం అంతా సైలెంట్గా, టీడీపీ సైలెంట్గా ఉంది, మీరు మాత్రం ఏదో కార్యక్రమం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మేము ప్రజల్లో ఉంటాను ఎప్పుడు. మేము వీఆర్ విత్ ద పబ్లిక్తో ఉంటేనే మన కూడా రాజకీయ నాయకుడికి. బస్సు యాత్రలో ముఖ్యంగా ఏ సమస్య గుర్తించారు? మనం మీకు అరెస్ట్ చేసింది ఇక్కడ 6200 ఓట్లు నాకు తక్కువ వచ్చినాయి. అర్థమైందా? 6200 ఓట్లు తక్కువ వచ్చినాయి. దాన్ని పూడ్చాలా? ఎలా ఉంది మా అనుకునే దానికే ఈ పాదయాత్ర. ఎలా ఉంది సార్ పరిస్థితి? బ్రహ్మాండంగా. మేము ఏ విలేజ్ మీద ఆ విలేజ్ వేరే వాళ్ళు రాకూడదు, ఎందుకంటే మేము క్యాల్కులేట్ చేసుకోవాలి ఎంతమంది వచ్చినారు, ఏమి. సక్సెస్ ఇంత ప్రజలు ఎక్కడ మేము ఏనాడు చూడలేదు. ఇది ఒక్క మండలమే ఈ బుద్ధు. మళ్ళీ రేపు యాడికి మండలం మొదలు పెడుతున్నా. నెక్స్ట్ ఏ మండలంలో రావండి, మనుషులు రావాలి, వేరే వాళ్ళు రాకూడదు. మొత్తంగా పాలిటిక్స్ విషయాన్ని తీసుకుంటే మీరు బాబు గారిని కలిశారు, మీరు ఏం మాట్లాడారు సార్? బయట వేరే ప్రచారం జరుగుతుంది, 2 టికెట్లు 3 టికెట్లు అంటూ కూడా. రెడీ బయట ప్రభాకర్కి యూట్యూబ్ వచ్చినా అంతా గబ్బే, అర్థం లేదు, ఏదేదో మాట్లాడుతూ అంటారు. కొట్లాడినారంట, ఏడి కొట్లాడతారు? ఇది ఫ్యామిలీ కొట్లాడుతుంది, ఈ ఫ్యామిలీ అంతా ఒకటే. ఏమే బాబు గారితో ఏం మాట్లాడారు సార్? బాబునిపై ఇప్పుడు ఒకటి అడగాలి కదా, అమ్మాయిన అడిగినాం, ఆయన ఏమనలేదు. ఈరోజు భలే రిస్క్ తీసుకున్నాడు. మేము పిచ్చిపాటి ఎక్కువ మాట్లాడతా ఆయనతో. నేను రాజకీయం మాట్లాడినా, కొన్ని చెప్పిన పాయింట్లు ఎట్లంటే పింఛన్ది మనం కొద్దిగా మార్చాలని చెప్పిన, ఇవన్నీ కొన్ని చెప్పవచ్చు. మొత్తం తాడిపత్రిలో సార్ ఎలా ఉండబోతుంది సార్? టీడీపీ జనసేన కూటమి కానీ ఓవరాల్గా స్టేట్ వైడ్ ఎలా ఉండబోతుంది? స్వీప్. ఎందుకంటే మనం పిలిస్తే రారు, వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. అదే వాళ్ళకి సైకో కార్డు పోవాలి, వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ రెడీగా లేరు తీసుకునే దానికి. మొత్తానికి సార్ వైసీపీని స్విప్ చేసే పనిలో మొత్తం జేసీ ఫ్యామిలీ పడ్డారా? మొత్తం వైసీపీని స్విప్ చేసే పనులు సార్ ఎక్కడ కూడా రానివ్వకుండా జిల్లాలో కానీ. ఎవరు కాదు, ప్రజల్లో వచ్చినప్పుడు ఎవరు తట్టుకోలేదు. అప్పుడు ఒక ఛాన్స్ అని చెప్పి ఎట్లా ఓటు వేసినారు, ఇప్పుడు కూడా అట్లే. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా ఎలా ఉంది. చూస్తున్నాం భారీ ఎత్తున మహిళలంతా కూడా హాజరయ్యారు. మాకు ఇదంతా కూడా స్వచ్ఛందంగా తెలిసిన అభిమానమే తప్ప ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు మాకు, మా ఫ్యామిలీలో కానీ. బాబు గారితో మాట్లాడిన అంశం కూడా ఇది, మేము పిచ్చాపాటిగా మాట్లాడడం తప్ప సీట్ల కోసం కాదంటూ కూడా జేసీ ప్రభాకర్ చెప్తారు. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ పెద్దవడుగు నుంచి.